తర్వాత సత్యము, ట్రూత్ నందు మనం స్థిరపడి ఉండాలి. సత్యములో మనం స్థిరపడి ఉండాలి, అసత్యములో మనం స్థిరపడొద్దు. సత్యమందు మనం స్థిరపడిన వారంగా మనం ఉండాలి. ఇది సత్యమా కాదా? ఏది సత్యం? సత్యములో మనము స్థిరపడి ఉండాలి. ప్రసంగం పొడిగించబడింది, నేను కుదిస్తున్నాను. ఆ ఒక పాయింటే 2 గంటలు చెప్పుకోవచ్చు. సత్యమందు మనం స్థిరులమై ఉండాలి. ఏది సత్యం ఏది అసత్యం అనే టాపిక్ వచ్చింది. ఇక అందులోకి మనం పోవద్దు. సత్యము దేవుడు మనకు నేర్పుతున్న దానిని బట్టి, మన మీద ఉన్న కొంతమంది దైవజనుల ద్వారా మనం నేర్చుకుంటున్న దాన్ని బట్టి మనం ఏం కలిగి ఉండాలి? సత్యములో మనము స్థిరపడిన వాళ్ళంగా మనం ఉండాలి. అంతే. ప్రతి విషయంలో మనం సత్యములో ఉండాలి. సంఘమందు మనం స్థిరపడి ఉండాలి. దేవుడు నిన్ను రక్షించాడు, ఒక పరిచర్లో నిన్ను నాటాడు. కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని కారణాలను బట్టి ఇక్కడ ఉన్నావు, ఉండిపో. ఆయా కారణాలను బట్టి అయితే నువ్వు రక్షించబడిన సంఘములో నువ్వు స్థిరపడి ఉండాలి, స్థిరపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరములో నాటబడి అన్నాడు కదా, మందిరములో నాటబడి. మీకు అనుమానం రావచ్చు, ఎక్కడైతే ఏంటంటన్నా మందిరమే కదా అని మీరు అనవచ్చు. పిల్లరా, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం అర్థం కాని వాళ్ళు ఆ మాట అంటారు. మీకు దేవుని సంకల్పం అర్థమైతే అలాగ అనరు, మీరు అర్థం చేసుకుంటారు. ఎక్కడైతే సన్నిధే కదా అనొద్దు. అంటే దేవుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు. పిల్లరా, ఫ్యాక్టరీలు చాలా ఉంటాయి. అన్ని ఫ్యాక్టరీల్లో ఒకే విధమైన వస్తువు, ప్రొడక్ట్ కాదు. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక లారీ తయారై మన ముందుకు రావాలి అంటే, ఒక బస్సు తయారై మన ముందుకు రావాలంటే వివిధమైన పార్ట్స్ ఒకే స్థలములో ఈ పార్ట్స్ అన్ని తయారు చేయరు. లారీకి సంబంధించి ఇంజన్స్ ఒక ఫ్యాక్టరీలో తయారు చేయబడతాయి. లారీకి సంబంధించిన మరొక ట్యాంకర్ ఒక స్థలంలో తయారు చేయబడతాయి. లారీకి సంబంధించిన టైర్లు ఒక చోట తయారు చేయబడతాయి. మీకు అర్థమైందమ్మా? లారీకి సంబంధించిన వస్తువులన్నీ ఒకే చోట తయారు కావు. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్క ఐటమ్ తయారైంది. ఈ ఐటమ్ అంతా కూడా ఒక చోటకి చేర్చబడి అక్కడ ఒక లారీగా సెట్ అవుతుంది అన్నమాట. లారీగా సెట్ అయ్యి కనుక దేవుడు కూడా వధువు సంఘములో, ఇది అర్థం కాదు చాలా మందికి, అర్థం చేసుకుంటే ధన్యులే. వధువు సంఘంలో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క చోట తయారు చేస్తున్నాడు. నిన్ను రక్షించుకొని ఇక్కడ నాటడం లోపలారా ఇక్కడొక వస్తువుగా తయారవ్వడం దేవుని చిత్తం. ఇక్కడ ఎందుకు నిన్ను నాటాడంటే, ఇక్కడ వధువు సంఘంలో ఒక వస్తువుగా నువ్వు ప్రొడక్ట్ సిద్ధపడాలి. అది దేవుని చిత్తం. అట్లా కాదు మరొక స్థలంలో మరొక వస్తువు తయారు చేయడం, అక్కడ దేవుని చిత్తం. ఒక స్థలంలో దేవుడు కాళ్ళను తయారు చేస్తున్నాడు, ఒక సంఘంలో దేవుడు చెవులను తయారు చేస్తున్నాడు, ఒక సంఘంలో దేవుడు కళ్ళు తయారు చేస్తున్నాడు. ఇక్కడ నిన్ను ఒక రకమైన వస్తువుగా తయారు చేస్తున్నాడు. ఇంకొక చోట నువ్వు అలా తయారు కావు. ప్రేమతో నా మాటలు తీసుకోండి. ఇవన్నీ ఎవరికి తెలుసు బాబు, ఏదో అక్కడికి పోతే కొంచెం దీవెన వచ్చిందంటగా. పిల్లరా, దేవుని కోరికలు, దేవునికి మనం అవసరం, మనకు దేవుడు కాదు. మనకు దేవుడు కావాలి, దేవునికి మనము కావాలి. ఆయన అనుకున్నట్టుగా మనం తయారు కావాలి, కానీ మనం అన్నట్టుగా దేవుడు తయారు ఉండాలనేది మనం అబద్ధం. మన కోరికలు నెరవేర్చడానికి దేవుడు ఉండాలి అనుకో. దేవుని కోరికలు నెరవేర్చడం కోసం మనం ఉన్నాం. నాకు చెప్పండి ఈ మాట, మన కోసం దేవుడు ఉన్నాడా? దేవుని కోసం మనం ఉన్నామా? మన కోరికలు తీర్చబడటం కోసం మనం సృష్టించబడ్డామా? దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక నెరవేర్చుట కొరకు మనం సృష్టించబడ్డామా? అమ్మా, అర్థమైంది ఈ మాట మీకు? మన కోసం దేవుడు ఉన్నాడా? దేవుని కోసం మనం ఉన్నామా? దేవుని ఇష్టము, దేవుని సంకల్పం నెరవేర్చడానికి మనం ఉన్నాం. పిల్లరా, అర్థం చేసుకోండి. అయితే ఈ రీతిగా ఇది మనకు అర్థమయ్యి మనం బ్రతికినప్పుడు ఈ లోకంలో మనం బ్రతకటానికి కావలసిందంతా దేవుడు మనకిస్తాడు. ఇలాగ అర్థమై బ్రతికినప్పుడు నేను దేవుని కొరకున్నాను తప్ప నా కోసం దేవుడు లేడు. దేవుని ఇష్టాలు నెరవేర్చడం కోసం నేనున్నాను తప్ప నా ఇష్టాలు నెరవేర్చడం కోసం దేవుడు లేడు. ఆయన కోరికలు, ఆయన సంకల్పం నెరవేర్చడానికి నేనున్నాను తప్ప నా కోరికలు, నా సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం దేవుడు లేడు. మరి అయితే ఎందుకు రావటం? అయితే ఇందులో ఒకటి ఉన్నది పిల్లరా, ఇది నీకు అర్థమైనప్పుడు దేవుని కొరకు నేనున్నాను,
దేవుని కోరికలు తీర్చడానికి నేనున్నాను, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం నేనున్నాను అన్న గ్రహింపులోకి వచ్చి బ్రతుకుతావు చూసావా, అప్పుడు నీకు అవసరమైనంత దేవుడు నీకు ఇస్తాడు. అర్థమైనోడు స్తోత్రం చెప్పండి. ఇది మనకు అర్థమైంది. ఇది ఎవరికి అర్థం కాలేదో నన్ను క్షమించండి, అర్థం కాల. ఎందుకు అంటే చెత్తంతా ఉంది హృదయంలో. ఇది అక్కడ పోతే నెరవేరుద్దంటగా, అక్కడ పోతే పని అయిద్దంటగా, ఇక్కడ పోతే పని అయిద్దంటగా, అక్కడ పోతే మనం దీవించబడతామంటగా, అక్కడ పోతే కారు పోయి స్కూటర్ పోయి కారు అయిద్దంటగా, సైకిల్ పోయి స్కూటర్ అయిద్దంటగా, అక్కడికి పోతే ఇలా జరిగిద్దంటగా. అంటే లోపల చెత్త ఉంది. డెవలప్ అవ్వటానికి, లోక సంబంధంగా అభివృద్ధి పొందటానికి ఏదో చెత్త ఉందన్నమాట. ఈ చెత్త అంతా నెరవేర్చుకోవడం కోసం, దేవుని చిత్తం నెరవేర్చడం కోసమా, నీ చిత్తం నెరవేర్చుకోవటం కోసమా? మనము దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మనం దీవించబడతాం. ఇది మనకు అర్థమయ్యి, అసలు దేవుని చిత్తం నెరవేర్చడంలోనే నాకు కావాల్సిందంతా ఉంది. అది పిల్లరా ప్రసంగం అయిపోయింది. ఈ మాట తీసుకొని పోండి. మనము దేవుని కొరకు ఉన్నాం తప్ప దేవుడు మన కొరకు లేడు. మనం ఆయన కోరికలు తీర్చడానికి ఉన్నాం తప్ప నీ కోరికలు ఆయన తీర్చడానికి లేడు. ఒకవేళ నువ్వు తీరిస్తే నీ కోరికలు కూడా తీరుస్తాడు. ప్రభు అన్నాడు కదా, నాలో నిలుచుండు, నా చిత్తంలో ఉండు, నా వాక్యంలో ఉండు, అప్పుడు నీకు అవసరమైంది కూడా అప్పుడు ఇస్తాను, నీకు అప్పుడు ఇస్తాను. పిల్లరా నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ విధమైన ఆలోచన దృక్పథంతో ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో వాళ్ళ లైఫ్లు మీరు చూస్తారు. చూడండి, వాళ్ళ లైఫ్లు మీరు చూస్తారు. ఇదేమిటంటే, అంటే వాళ్ళు అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అయ్యింది. అప్పుడు ఇక అంటే ఇలాగ అయ్యిద్దని ఇలా కావటం కోసమే దేవుడు వాళ్ళకి కావాల్సి వచ్చాడు. తీరా భవిష్యత్తులో ముందులో వీళ్ళు అనుకున్నది కాపోయేటప్పటికల్లా డిసప్పాయింట్ అయిపోతారు. అసలు దేవునికే పూర్తిగా దూరం అయిపోతారు. ఇది భవిష్యత్తులో జరిగే చరిత్ర. కావాలంటే చూడండి, వాళ్ళ చరిత్ర అంతా చూసుకోండి. ఇక మీరు అరే ఏంట్రా బాబు, ఏంటి ఆగిపోయామంటే, ఏదో అనుకున్నామన్న, ఏమీ లేదు అక్కడ. ఇలాగ అనుకున్నాం కానీ కాలేదు, ఇలాగ అనుకున్నాం కానీ జరగలేదు. ఆయన అవుతుంటాడు, వీళ్ళు వెళ్తారు చూసావా, ఆయన అవుతుంటాడు, ఆయన గొప్పోడు అవుతుంటాడు, ఆయన ఎకరెకర కొంటాడు. అన్నా నువ్వేం కావు, నువ్వు అక్కడే ఉంటావు. జరుగుతుందని పోతావు చూసావా, అక్కడ మాత్రం వెళ్తూ ఉండిద్ది, ఆస్తులు మన్ని పోతూ ఉంటాయి. నమ్మండి నా మాట, అది కాదు. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. కానీ ఆయన సంకల్పంలో ఉన్నప్పుడు, సత్యములో వాక్యములో మనము స్థిరపరచబడిన వారంగా ఉన్నప్పుడు మనం ఎందుకున్నాము మనం గమనించాలి. ఏం చెబుతా ఆగానంటే, సంఘములో స్థిరపడు.